డ్రోన్ లైవ్ తీసేనా ఉన్నారు బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. డ్రోన్ లైవ్ తీసేనా భరతమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. బాణసంచ కాల్చుతుండగా హుస్సేన్ సాగర్లో బోట్లకు మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం కండిషన్ ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మంటలన్నీ అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం అయితే మంటలను అదుపులోకి చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. మొత్తం కూడా దాదాపు 4 ఫైర్ ట్యాంకర్లు ప్రస్తుతం పీపుల్స్ ప్లాజాకి చేరుకున్నాయి శంకరి. సో మొత్తం కూడా దట్టమైనటువంటి పొగ అయితే అలముకున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో అదంతా కంట్రోల్ అవడానికి ఇంకొక 15 గంటల నుంచి 20 నిమిషాల వరకు పట్టేటటువంటి అవకాశం ఉంది. సో వాటర్ లోనే కాబట్టి వెంటనే దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రము ఇప్పటికే పూర్తిగా ట్రై చేస్తున్నారు. మొత్తం కూడా దాదాపు 7 ఉన్నట్టు తెలుస్తుంది శంకరి ప్రస్తుతము. సో అందులో దాదాపు 4 గాంధీ ఆసుపత్రికి తరలించారు, మిగతా 3 ఏదైతే సరోజిని హాస్పిటల్ కి తరలించారు. సో ఈ మంటలంతా కూడా అదుపులోకి రావడానికి మరో 15 నుంచి 20 నిమిషాలు పట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బాణసంచ అంతా కూడా పట్టుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. సో ఏదైతే ఒక బోట్ లో మొత్తం కూడా బాణసంచ ఉంది, ఒక బోట్ లో ఏదైతే ఆ ఫైర్ ని మొత్తం క్రాక్ చేయడానికి ఎవరైతే సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. సో ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సో బాణసంచాని ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ కార్యక్రమం వైపు వివిఐపీలో వచ్చినటువంటి కార్యక్రమం వైపు జరుగుతూ ఉంటుంది. సో మరోవైపు ఏదైతే ఈ జరుగుతున్నటువంటి క్రమంలో బాణాసంచా పేల్చేందుకు వీలుగా ఏదైతే అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో ఈ బాణాసంచా అంతా కూడా క్రాకర్స్ తీసుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో అక్కడే పక్కనే ఉన్నటువంటి చీవటపాకాయలు ఏదైతే ఉన్నాయో, సో 1000 వాళ్ళకి సంబంధించినటువంటి బాంబులు ఒక్కసారిగా వాటికి ఏదైతే పక్కనే ఉన్నటువంటి లైటర్ వెలిగించినటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఆ లైటర్ దానికి తగలడంతో అదంతా కూడా 1 by 1 అన్ని కూడా కాలిపోయినట్లు తెలుస్తుంది. సో దాదాపు అందులో విలువైనటువంటి బాణాసంచ అంతా కూడా అందులోనే ఉన్నాయి. సో టపాసులు అన్ని కూడా ఒక్కసారిగా పేలవడంతో సో అందులో ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారంతా కూడా వెంటనే వాటర్ లోకి దూకారు. సో వాటర్ లోకి దూకి వారు కొంత సేవ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. సో మరోవైపు కొంతమందికి మాత్రం అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునే లోపే అంతా కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం. ఓవైపు పెద్ద సౌండ్ సిస్టమ్ తో పెద్ద ఎత్తున కూడా ఓవైపు కార్యక్రమం జరుగుతుంది, అసలు మరోవైపు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే కార్యక్రమం దాదాపు 10 o'clock షెడ్యూల్ ప్రకారం 10 o'clock క్లోజ్ అయిపోవాలి. దాదాపు అప్పటికే ఎండింగ్ లో ఉంది కార్యక్రమం. ఆ బాణాసంచ పేలిస్తే ఆ కార్యక్రమం క్లోజ్ అయిపోయినట్టే. సో అప్పటికే కొంత బాణాసంచాన్ని పేల్చారు. సో ఏదైతే ఆ తారాజువలను ఒక్కసారిగా పేల్చేటటువంటి క్రమంలో ఈ అపశృతి చోటు చేసుకున్నట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మాత్రం అక్కడ ఫైర్ సిబ్బంది చేరుకున్నారు, ఆ మంటలంతా కూడా అదుపులోకి చేస్తున్నారు. 2 బోట్లు పూర్తిగా కాలిపోయాయి. 2 బోట్లు కూడా తెలంగాణ టూరిజం కి సంబంధించినటువంటి బోట్లుగా తెలుస్తుంది. మరో 4 బోట్లు ఆ పక్కనే ఏదైతే వీకెండ్ కావడంతో రెగ్యులర్ గా కూడా ఇటు పీపుల్స్ ప్లాజా నుంచి ఏదైతే బుద్ధుడి విగ్రహం వరకు కూడా 4-5 ట్రిప్పులు నడుస్తూ ఉంటాయి. రాత్రి 11 గంటల వరకు కూడా ఈ బోట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో ఆ పక్కనే ఈ ఫైర్ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ పెద్ద ఎత్తున కూడా ఈ ఫైర్ యాక్షన్ జరుగుతున్నటువంటి క్రమంలో పక్కనే టూరిజం కి సంబంధించినటువంటి ప్రయాణికులు ఉన్నటువంటి సందర్శకులు ఉన్నటువంటి బోట్లు ఏవైతే అవి కూడా అదే వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారు ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్నటువంటి పక్క బోట్ డ్రైవర్ కూడా చాకచక్యంగా వెంటనే వాటిని డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం కూడా అంటే రిపబ్లిక్ డే నాడు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది కూడా భరతమాత మహాహారతి కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా జరగనంత విధంగా సో ఈసారి ఇంత పెద్ద ఎత్తున అపశృతి చోటు చేస్తుంది. సో ప్రస్తుతం ఎంతమందికి గాయాలయ్యాయి ఏంటి అనేది మాత్రం ఇంకా చేయాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం గాంధీ ఆసుపత్రికి కొంతమందిని తరలించారు, మరి కొంతమందిని కళ్ళకు గాయాలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వారిని సరోజిని హాస్పిటల్కి తరలించినట్లు తెలుస్తుంది. బట్ మేజర్ గా మాత్రం 3 మాత్రం తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తుంది. మరి ఇందులో వారికి ప్రాణాపాయం ఉందా ఏంటి అనేది మాత్రం వైద్యులు నిర్ధారించవలసి ఉంది. ఎందుకంటే వెంటనే గాయాలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హుటాహుటిన
అంబులెన్స్ ద్వారా అక్కడ నుంచి తరలించారు. మరి కొంతమంది ఎస్కాట్ వెహికల్ లోనే కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ మొత్తం కూడా ఒక గందరగోళ వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే వీకెండ్ సహజంగానే వీకెండ్ అంటే పీపుల్స్ ప్లాజా కానివ్వండి, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గాల్లో దాదాపు వేలాది మంది సందర్శకులు, పర్యాటకులు వస్తూ ఉంటారు. కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అలాంటిది ఈ రోజు ఒక కార్యక్రమం ఈవెంట్ జరుగుతుందంటే స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారు ఉంటారు, దాంతో పాటు ఆహ్వానంతో వచ్చినటువంటి వారు ఉంటారు. వీరంతా కూడా ఒక్కసారిగా ఆ మంటలను చూసి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునే ఆ పరిస్థితిలోనే అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం అయితే అక్కడ నెలకొంది. మొత్తం కూడా దట్టమైనటువంటి పొగ అయితే అక్కడ అలుముకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హుస్సేన్ సాగర్ లో ఎప్పుడు కూడా బోట్లు కాలిపోవడం, దగ్ధం అవడం అనేది ఎప్పుడూ జరగలేదు. తొలిసారిగా ఇది జరిగింది. సో ఇది కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఇదంతా జరిగినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. మరో కోణంలో ఇది కావాలని ఎవరైనా చేశారా ఏంటి, దీని మీద ఏమైనా కుట్ర కోణం ఉందా అనే దాని మీద కూడా ప్రస్తుతం అయితే కొంత పోలీసులు అయితే తెలుసుకుంటారు. దీని మీద మాత్రం లోతుగా కూడా దర్యాప్తు జరగాల్సినటువంటి ఉంది. ప్రస్తుతం మాత్రం ఆ మంటలను అయితే అదుపు చేస్తున్నారు. మొత్తం కూడా బాణాసంచ అంతా కూడా కాలిపోయింది. దాదాపు విలువైనటువంటి క్రాకర్స్, దాదాపు వేలాది రూపాయల క్రాకర్స్, దాదాపు ఆ క్రాకర్ షో కూడా ఏదైతే బాణాసంచ కూడా దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు క్రాకర్ షో నిర్వహించే విధంగా కూడా ఈ షెడ్యూల్ లో పెట్టుకున్నారు. సో అదంతా కూడా దాదాపు 15 నిమిషాల పాటు 20 నిమిషాల పాటు జరగాలంటే దాదాపు ఎంత విలువైనటువంటి బాణాసంచ, అక్కడ ఎంత పెద్ద ఎత్తున కూడా అక్కడ టపాసులు ఉంటాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ బోట్ లో నించుని తారాజువులను ఏదైతే వారు లైటర్స్ ద్వారా ఎక్కడికక్కడ కూడా వెలిగించేటటువంటి క్రమంలో నలుగురు లో ఉన్నటువంటి ఒకరు మాత్రం నిర్లక్ష్యంగా వహించడం మూలంగానే ఇదంతా జరిగింది. సో వైపు పక్కనే ఉన్నటువంటి బోట్ కూడా ఇదంతా కూడా ఒక్కసారిగా దట్టంగా అలుముకున్నట్లు కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం మాత్రం ఆ టూరిజం కి సంబంధించినటువంటి 2 బోట్లు అయితే కాలిపోయాయి. సో వాటన్నిటినీ కూడా ప్రస్తుతం అంతా కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఎవరైతే గాయాల పాలైనటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం అయితే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా కూడా ప్రస్తుతం అయితే అక్కడ వైద్యులు కూడా ట్రై చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రిపబ్లిక్ డే వేడుకగా ఏదైతే ఈ విషాదం జరగడం మాత్రము ఒకంత అందరినీ కూడా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ వేదిక ఎప్పుడూ కూడా బోట్లలో ఇలాంటి అపశృతి జరగలేదు. తొలిసారిగా ఇలాంటి ఘటన జరిగింది. సో ప్రతిసారి కూడా ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజేషన్ కానీ ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందుగా తప్పనిసరిగా అనుమతి తీసుకుంటారు. అనుమతితో పాటుగా వారు ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏంటి అనేది కూడా ఫైర్ సేఫ్టీ అధికారులకు, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, దాంతో పాటు టూరిజం అధికారులకు కూడా వారి సమాచారం చేరవేస్తారు. బట్ అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనే దాని మీద కూడా దీని మీద ప్రస్తుతం మాత్రము కొంత స్పష్టత అయితే లేనటువంటి పరిస్థితి. దీని మీద మాత్రం ప్రస్తుతం ఏం జరుగుతుంది ఏంటనేది మాత్రం అక్కడ మొత్తం తెలుసుకునే లోపే అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది. 2 బోట్లు అయితే పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది శంకరి. అయితే నుమాన్, ప్రమాద సమయంలో మొత్తం 15 మంది వరకు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అంటే అసలు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారా అనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు మీరు ఇంత ముందు చెప్పినట్లు సండే కాబట్టి ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉంది అక్కడ హుస్సేన్ సాగర్ చూడటానికి, వీరు ప్రయాణికులు నార్మల్గా వచ్చే ప్రయాణికులు అనుకోవాలా? అంటే నార్మల్ గా వచ్చినటువంటి ప్రయాణికులు మాత్రం కాదని తెలుస్తుంది. వారంతా కూడా ఈవెంట్ కి సంబంధించినటువంటి వారు మాత్రమే అని తెలుస్తుంది. వారంతా కూడా ఏదైతే ఈవెంట్ లో ఒకసారిగా బాణాసంచా పేల్చడానికి వచ్చినటువంటి సిబ్బంది అనే తెలుస్తుంది. పర్యాటకులకు సంబంధించినటువంటి బోట్లు మాత్రం కాదు. ఎందుకంటే ఆ 2 బోట్లలో కూడా ఆ ఈవెంట్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు మాత్రమే ఉన్నారు. సో ఆ బాణాసంచా పేల్చడానికి ఒక బోట్ లో ఒక 5గురు ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన వారంతా కూడా ఇంకో బోట్ లో ఉన్నారు. సో బాణాసంచా ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి బోట్ లోనే ప్రమాదం జరిగింది. దాని తర్వాత పక్క బోట్ కూడా ఆ మంటలైతే, ఎందుకంటే పక్కనే ఉన్న డిస్టెన్స్ చూసుకున్నా కూడా కేవలము దానికి ఆ 2 బోట్లకు కూడా ఒక 5 ఫీట్ల గ్యాప్ కూడా లేదు. సో వెంటనే దానికి కూడా మంటలైతే అలుముకున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే లైఫ్ జాకెట్లతో వెంటనే దూకిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ప్రస్తుతం హుస్సేన్ సాగర్ పీపుల్స్ ప్లాజా దగ్గర మాత్రం అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది. అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఉలికి పడ్డటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ నుమాన్.